వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అరుణ్ గారు, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు మీకు ఆద్య టీవీ వీక్షకులకి. ఓకే సార్, చెప్పండి సార్. నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అవాక్ చవాకులు పేల్చడం అనేది జరిగింది. అందరిని తొక్కుకుంటూ వస్తున్నా అంటున్నాడు. మరి దీన్ని ఈ వాక్యంలో మీరు ఎట్లా చూస్తారు? ఇక్కడ బీఆర్ఎస్ కూడా భూస్థాపితం చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు ఆయన వాక్యాలను చూసి. మీరు దీన్ని ఎట్లా చూస్తారు? అరుణ్ గారు ఆయనని తొక్కుకుంటా వచ్చిన అని చెప్పిండు. తొక్కుకుంటా వచ్చి ముఖ్యమంత్రి అయిన అని చెప్పిండు. ఎవరిని తొక్కుకుంటూ వచ్చిండు? ఎవరు భయపడాలి దానికి? ఆయన తొక్కితే నలిగిపోయిన వాళ్ళు ఎవరు? టీఆర్ఎస్ కాదు కదా, టీఆర్ఎస్ నాయకత్వం కాదు కదా. ఆయన తొక్కితే నలిగిపోయినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆయన తొక్కితే ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి బలైండు, జానారెడ్డి బలైండు, వెంకటరెడ్డి బలైండు, జగ్గారెడ్డి బలైండు, ఓ మధుయాస్కి బలి అయిండు, ఓ మల్లు బట్టి విక్రమార్క బలి అయిండు. ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ, అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కోసం ఒక కాంగ్రెస్ పార్టీకి పునాది అయినటువంటి గాంధేయ ఐడియాలజీని నమ్ముకొని పనిచేసినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ జెండాను పట్టుకొని నమ్ముకున్నటువంటి వాళ్ళు బలైపోయిన వాళ్ళని తొక్కిండు ఆయన. వాళ్ళని తొక్కిన ముఖ్యమంత్రి అయిండు. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇదే ఆయన మాటలకి ఏదో సంబరపడి సంతోషపట్టి వీలలు కొట్టే విషయం కాదు అది. సిగ్గుపడాల్సిన విషయం. సిగ్గు శరం ఉంటే ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ నాయకులు. దాన్ని సమర్థించే కాంగ్రెస్ నాయకులు దానికి సంబరపడి ఇంత ఎత్తు ఎగిరేటటువంటి కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి సిగ్గు తెచ్చుకొని ఆలోచన చేసుకోవాలి. ఆయన ఏం చెప్పినాడు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంది? దయ్యం, సోనియా గాంధీ దయ్యం, భూతం, ఇంకేదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఆయన అనని మాట లేదు. కాంగ్రెస్ పార్టీ పట్ల మాట్లాడనటువంటి ఒక్క కాంగ్రెస్ పార్టీని కానీ, రాహుల్ గాంధీని కానీ, ప్రియాంక గాంధీని కానీ, సోనియా గాంధీని కానీ, రాజీవ్ గాంధీని కానీ ప్రతి ఒక్కరిని రేవంత్ రెడ్డి అనని మాట లేదు. ఎవరు అనని మాటలు కూడా రాజకీయంగా దిగజారి మాట్లాడినటువంటి వాడు. అటువంటి వాడిని తెచ్చుకొని నెత్తినెత్తుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఆ నెత్తినెత్తుకుంటుంటే తొక్కితే పాతాళంలో పోయినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పోయింది, కాంగ్రెస్ నాయకులు పోయినారు. దానికి టీఆర్ఎస్ పార్టీ భయపడాల్సిందే. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆలోచించండి సార్. పక్కా ప్లాన్ తోటే బీఆర్ఎస్ పార్టీని కథం పెట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లనే రాష్ట్రంలో కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చేసిన ప్రతి వాక్యాలలో కూడా బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మీద కసతులు అన్నీ కక్కుతూ మాట్లాడుతూ ఉంటాడు. మరి దీన్ని ఎట్లా అనుకోవద్దు? పబ్లిక్ అంతా ఏమనుకోవద్దు? బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని అనుకుంటున్నారు. అరుణ్ గారు, బీఆర్ఎస్ పార్టీని అంటూ ఆయన చేస్తున్న పని ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నాడు ఆయన. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు విధానాలు కానీ, ఆయన మాటలు కానీ, ఆయన చేస్తున్నటువంటి పనులు కానీ, విజ్ఞత ఉన్నటువంటి వాడు, తెలివి ఉన్నటువంటి వాడు, సోయి ఉన్నటువంటి వాడు మళ్ళీ బుద్ధుంటే కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు అని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజము అనుకునేటటువంటి స్థితి కల్పిస్తున్నాడు. అంతైతే అది టీఆర్ఎస్ పార్టీ కాదు. టీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏదో తొక్కితనో, రేవంత్ రెడ్డి ఏదో చీల్చి చెండాడితనో అయ్యేది కాదు. అటువంటి రేవంత్ రెడ్డి లాంటి జేజమ్మలు కూడా చాలామంది అనుకున్నారు, కలలు కన్నారు. కలలు కానీ కూడా ఏదో అయిపోయినరు. ఇక అవన్నీ అది మాట్లాడదు. ఇటువంటిది టీఆర్ఎస్ పార్టీ పుట్టుకల నుంచే, చాలా పుట్టుక నుంచే ఆయన గురువే రేవంత్ రెడ్డి, రాజగురువే. ఆయనకున్నటువంటి రాజకీయ భిక్ష పెట్టినటువంటి గురువే చంద్రబాబు నాయుడే టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఇంకా మొత్తం మబ్బులో పుట్టి ఇంకేదో అన్నాడు. ఏమైంది అలా? ఒక్క దెబ్బకు పోయి ఆడ ప్రకాశం బ్యారేజ్ పక్కన అడ్డ పెట్టుకొని పరిపాలన చేసుకుంటున్నాడు. ఇక వీళ్ళు మాట్లాడతారా? ఇది ఇట్లా ఉంటే మొన్న మంత్రి కోమటిరెడ్డి కూడా ఒక కామెంట్ చేయడం అనేది జరిగింది. అంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను తొలగించి జగ్గారెడ్డిని పెడితే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. మరి ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు ఒక బీసీ బిడ్డగా? నేను ఒక బీసీ బిడ్డగా నేను నా అభిప్రాయం నాకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతున్నది? సామాజిక న్యాయాన్ని మేమే ఉద్ధరించేటోళ్ళం. ఇక అసలు మా రాహుల్ గాంధీ ఉద్ధరిస్తాడు, రాష్ట్రంలో మా రేవంత్ రెడ్డి ఉద్ధరిస్తాడు. అందుకే అన్నాడు కూడా కదా. ఇక ఇవాళ కాంగ్రెస్ పార్టీ
ఎవరిని వెంకటరెడ్డి గారు మాట్లాడేటువంటి మాట, ఎవరిని పిసిసి ప్రెసిడెంట్ ఎవరున్నా ఒక మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. రెండు విషయాల్లో, ఒకటి మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ బిడ్డ, ఒకటి రెండవది తను విద్యార్థి రాజకీయాల నుంచి కాంగ్రెస్ జెండా బట్టి కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీకి ఒక నిబద్ధత కలిగినటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా ఎదిగి వచ్చి విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడిగా ఎదిగి వచ్చి ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి వాడు మహేష్ కుమార్ గౌడ్ను దించి ఇక అర్థమైంది మహేష్ కుమార్ గౌడ్తో చేతన అయితలేదు, మహేష్ కుమార్ గౌడ్ను మార్చి మళ్ళీ ఒక జగ్గారెడ్డికి ఇస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అరే ఆల్రెడీ మీ చేతిలో ఉన్నది రవై, ఉద్ధరించరాదండి రాష్ట్రమే మీ చేతిలో ఉన్నది. మీరేమో ఇట్లా అంటే కుల సంఘాల వాళ్ళు మాత్రం నల్గొండ జిల్లాలో ఓన్లీ కోమటిరెడ్డి డామినేషన్ ఉన్నది, అలా బ్రదర్స్ డామినేషన్సే ఉన్నాయి. సో ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్న పల్లె రవికుమార్నే కావచ్చు, లేకుంటే షెర్కు సుధాకర్ను కావచ్చు, ఇంకా మాజీ ఎమ్మెల్యే అయిన భిక్షపతిని కూడా కావచ్చు, లేకుంటే చాలామందిని కూడా బీఆర్ఎస్కి మొన్న డీసీసీగా నియమిస్తే కూడా అక్కడ ఆయనను కూడా తొలగించే ప్రయత్నమే వెంకటరెడ్డి చేస్తున్నాడు. కేవలం ఇక్కడ బీసీల మీద నల్గొండల కక్షపూరితంగా జరుగుతున్న రాజకీయాలు ఇవి. కోమటిరెడ్డి బీసీలను చూస్తే ఓర్వలేడు అంటున్నారు, ఇలా పల్లె రవికుమార్గా టార్గెట్ అంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? మీకు ఏమన్నా కోమటిరెడ్డి నుంచి ఎప్పుడన్నా బహిర్గతంగా కావచ్చు, లేకుంటే అంతర్గతంగా కావచ్చు, ఎప్పుడన్నా మీకు ఏమన్నా ఫోన్ కాల్ కావచ్చు, లేకుంటే అలా అనుచరులతో కూడా మీకు ఏమన్నా సంప్రదింపులు జరిగినాయా? అరుణ్ గారు, నాకు వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా అటువంటిది లేదు. ఇంకా చాలా స్పష్టంగా చెప్తున్నాను, వాళ్ళు అధికారంతో ఎదిగొచ్చినటువంటి వాళ్ళు, పదవులతో ఎదిగొచ్చినటువంటి వాళ్ళు, పదవులు అధికారమే వాళ్ళకు బలం. కానీ వీఆర్ ఫైటర్స్. నువ్వు చెప్పినటువంటి చెరుకు సుధాకరే కావచ్చు, పల్లె రవికుమారే కావచ్చు, నల్లగొండ జిల్లాలో ఇవాళ తెలంగాణ సమాజంలో ఎదిగొచ్చినటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి బీసీ బిడ్డ ఫైటర్స్ యోధులు. నేనున్నాను తెలంగాణ ఉద్యమంలో 96, 97 నుంచి, అంతకుముందు పక్కకు పెట్టండి విద్యార్థి రాజకీయాలు, 96, 97 నుంచి తెలంగాణ జెండా బట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఎవనికి లొంగకుండా ఎత్తిన జెండా, తెలంగాణ జెండా ఎజెండాని దించకుండా తెలంగాణ రాష్ట్రం కోసం నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళం. తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపించడంలో ఒక భాగస్వామిగా పనిచేసినటువంటి వాళ్ళు. పనిచేస్తున్న క్రమంలో ప్రజలతోటి తెలంగాణ ఉద్యమంతో పాటు వివిధ సామాజిక ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అన్ని రకాల కుతంత్రాలని తట్టుకొని ఎదిగి వచ్చి నిలబడినటువంటి నాయకత్వము మేము ఈ నాయకులుగా ఎదిగినటువంటి వాళ్ళం. మమ్మల్ని ఏదో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పదవి ఉంటే తప్ప ఏమంటారు చుట్టూ దీపం ఉంటే తప్ప ఇంట్లో చీకటి ఉండనటువంటి వాళ్ళు ఇల్లు, అటువంటి వాళ్ళం కాదు మేము. స్వయం ప్రకాశితులం, మేము స్వయంగా ఎదిగొచ్చినటువంటి వాళ్ళం. ఫైట్ చేసి అన్ని రకాల కష్టాలు చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగి నిలబడి అన్నిటిని తట్టుకొని తారుగా నిలబడినటువంటి వాళ్ళని మమ్మల్ని ఎవ్వరేం చేయలేదు. అవకాశాలు రాకపోవచ్చు, ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఇంకో అవకాశాలు రాకపోవచ్చు, కానీ అవకాశాలు రాకపోయినా నిరంతరం 3 దశాబ్దాలుగా నిరంతరం ప్రజల మధ్యన ఉండి ప్రజల కోసము, తెలంగాణ కోసం, నల్లగొండ కోసం ఏది తీసుకున్నా కూడా మా బీసీ వర్గాల కోసం నిలబడి నిరంతరం తపన పడుతూ ఆరాటపడుతూ కొట్లాడుతున్నటువంటి వాళ్ళు. మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. అది వాళ్ళు ఎవరైనా అటువంటిది ఏమన్నా ఎవరు అనుకుంటే వాళ్ళ భ్రమలు, దేనికి భయపడేది లేదు. మేము ఇంకెప్పుడే అయిపోలే ఉంది. మేము ఇప్పుడే తప్పనిసరిగా రాబోయే రోజులు వచ్చేవి మా రోజుల్లో తప్పకుండా ఆ రోజు మేము చాలా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాం. అంటే తప్పనిసరిగా రోజులు అంటే ఇక్కడ బీసీల రోజులు రాబోతున్నాయా, లేకుంటే మీరు ఏ పార్టీలు అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారో బీఆర్ఎస్ పార్టీ రోజులు రాబోతున్నాయా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నంతసేపు బీఆర్ఎస్ పార్టీ రాదు అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం నిండు సభలో కూడా సవాల్ విసరడం అనేది జరిగింది మీ నాయకులకు. దీన్ని ఎట్లా చూస్తారు? అరుణ్ గారు, మీరేం అట్లా అనుకుంటున్నారు? నేను ఇందాక చెప్పినా మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? మళ్ళీ బుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి జీవితంలో ఓటు వేయొద్దు అన్నటువంటి ఆ నిర్ణయానికి వాళ్ళు వచ్చిండ్రు. మూసి ప్రక్షాళన పేరు మీద కావచ్చు, హైడ్రా పేరు మీద కావచ్చు, లగచర్ల కావచ్చు, ఏ పేరు మీద చూసినా కూడా ప్రజల ఉసురుదు. నిన్న ఏం జరిగిందని ఖమ్మం జిల్లాలో
వెలుగుమెట్లలో 1000 ఇండ్లు కూల్చి ఉసురు పోసుకున్నటువంటిది. ఇంకా ఇంతకంటే వీళ్ళకి అధికారం ఇస్తే ఎప్పుడైనా కూడా ప్రజల జీవితాలతో చెలగాట మాట్లాడడం తప్ప, ప్రజలని ఉసురు పోసుకోవటం తప్ప వీళ్ళకి వచ్చేటటువంటిది ఏమీ లేదు. మంచి కానీ చెడు, మంచి యోగక్షేమాలు చేసేటటువంటి వాళ్ళు కాదు. అందుకే వాళ్ళ తెలంగాణ ప్రజలు మళ్ళీ బుద్ధి ఉంటే కూడా వీళ్ళ కోట్లు వేయద్దన్న కాడికి వచ్చేసిండ్రు. ఇంకా టీఆర్ఎస్ని వీళ్ళు ఆపేది ఎక్కడిది, ఇంకెక్కడిది. బరాబర్ మీరు ఏ కోణంలో తీసుకున్నా కూడా వచ్చేవి మా రోజులే. ఆ మా రోజులో తప్పనిసరిగా పల్లె రవికుమార్ అనేటటువంటి వాడు కీలకంగా ఉంటాడు. రైట్, చివరిగా చెప్పండి, మీరేమో మా రోజులు అంటున్నారు, ఇవన్నిటికీ చేసేదంతా బీఆర్ఎస్ పార్టీ, మీలాంటి నాయకులే. అందులో పల్లె రవికుమార్ కూడా ఉన్నాడు. ఇక్కడ ఏడంటే లగ్చర్లలో కావచ్చు, ఇక్కడ హైడ్రా విషయంలో కావచ్చు, ఇక్కడ మూసి పక్షాలను కావచ్చు, ఏ రంగంలో అయినా కానీ బీఆర్ఎస్ నాయకులలో చురుకుగా పాల్గొనేది మీరు కూడా ఉంటారు. కాబట్టి మీలాంటి నాయకులు అడ్డుపడుతున్నారు. కానీ పేద ప్రజలు కావచ్చు, నూటికి ఇప్పుడు పాట కూడా ఉన్నది, కాంశీరామ్ పాట అన్నట్లు 190 మంది కూడితే రాజ్యం అన్నట్ల, ఆ 90 మంది లేకుండా 10 మంది చేస్తున్నదే ఈ ఉద్యమం. కాబట్టి అంత కాంగ్రెస్ వైపు ఉంటే ఈ బీఆర్ఎస్ వైపు ఉన్న 10 మంది మాత్రమే ఇలాంటి ఉద్యమాలకు తెరపించి ఏదో వాళ్ళ అండదండ సోషల్ మీడియా ఉండడంతో పబ్లిక్లోకి వెళ్ళి మనం బదలాం చేస్తున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు గట్టిగా నమ్ముతున్న మాటలు ఇవి, ముఖ్యమంత్రి అంటున్న మాటలు కూడా ఇవే. అరుణ్ గారు ఒక అధికారం చేతిలో ఉంది కదా అని అసెంబ్లీలో మైకు పట్టుకొని మేము చెప్పదలుచుకొని చెప్పడం కాదు. గాంధీ భవన్లోనో సెక్రటరియట్లోనో ఇంకెక్కడో ఉన్న చోట కూర్చొని మీరు చెప్పిన మాటలు చెప్పొచ్చు, చాలా గొప్పగా అనిపిస్తాయి. కానీ పదండి మూసీ ప్రక్షాళన, మూసీ బాధితుల దగ్గర ఎందుకు, మూసీ పెద్ద ఈ డిపిఆర్ అన్నారు కదా, అదే మూసీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ముఖ్యమంత్రి గారు 5 నక్షత్రాల హోటల్ ఎందుకు పెట్టిరు, కూర్చున్న చోట ఎక్కడైతే బాధితులు ఉన్నారో అదే మూసీ ఒడ్డుని ఎందుకు పెట్టాలి, పోదాం పదండి అక్కడ పెట్టాలి కదా. వెలుగుమెట్లలో కూల్చి చోట ఎందుకు మాట్లాడతలేరు, అక్కడికి ఎందుకు పరామర్శించలే, ఎందుకు పోలే, అక్కడ బాధితులు ఇక్కడ ఉన్నారు, ఎక్కడ ప్రజలు మీరు ఉసురు పోసుకుంటున్నారు అక్కడ మాట్లాడదాం పదండి. ఈ సొల్లు మాటలు, ఈ సొల్లు కబుర్లు ఎందుకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా ప్రజల ఉసురు పోసుకుంటుంది. ప్రజల జీవితాలతోటి, పేద మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నది. అది ఇవాళ తెలంగాణ సమాజం గ్రహించింది, పౌర సమాజం కూడా మాట్లాడటం మొదలుపెట్టింది. మీరు ఇక మొదలైంది ముసల పండగ, ముందుంది ముసల పండగ, ఇప్పుడే ఉంది అసలు పండగ, ముందు ఉంటుంది. బరాబర్ అన్నిటిని కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ప్రశ్నించడం మొదలైంది. ఇక నెక్స్ట్ ఇక ఆల్రెడీ తిరగబడే కాడికి వచ్చింది, తిరగబడుతుంది తెలంగాణ సమాజం. తిరగబడిన తర్వాత తరుముతుంటే ఒక్కొక్కరు లాగులు దడుస్తాయి, లాగులు పంచలు ఊడకొని చెప్పులు వదిలిపెట్టి ఉరకాలి. ఇదివరకు తెలంగాణ ఉద్యమంలో ఈ మాట్లాడే బ్యాచ్ అంతా కూడా ప్రజలు తిరగబడితే తరుముతుంటే చెప్పులు వదిలేసి కాళ్లకు పని చెప్పి పరుగులేసినటువంటి బ్యాచ్. కూర్చున్న చోట అధికారం ఉంది కదా అని ఏమైనా మాట్లాడవచ్చు, పెద్ద మాటలు చెప్పవచ్చు. వాటన్నిటికీ భవిష్యత్తులో అన్నిటికీ మూల్యం చెల్లించుకోవాలి. వాటికి తప్పనిసరిగా ఇంకా మళ్ళీ చెప్తున్నా, వచ్చేవి మా రోజులే. ఆ మా రోజుల్లో పల్లె రవికుమార్ ఉంటాడు. ఎందుకు అంటే హైడ్రా బాధితుల పక్షాన ఏ పక్షమైన బాధితుడు, ఏ బాధితుడైనా కూడా, అది హైడ్రా బాధితుడు కావచ్చు, మూసీ ప్రక్షాళన బాధితుడు కావచ్చు, లాగచర్ల బాధితుడు కావచ్చు, వెలుగుమెట్ల బాధితుడు కావచ్చు, ఇంకే బాధితుడు తీసుకున్నా వాళ్ళ పక్షాన నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళం, వాళ్ళ కోసం తనలాడేటటువంటి వాళ్ళలో నేను కూడా ఒకరిని కాబట్టి, కొట్లాడే వాళ్ళలో నేను కూడా ఒకరిని కాబట్టి తప్పనిసరిగా వచ్చే మా రోజుల్లో నేను ఉంటా. అది మా తెలంగాణ సమాజానికి మంచి రోజులు వస్తాయని చెప్పి దాంతో తెలంగాణ సమాజానికి ఒక మంచి రోజులు ఉంటాయని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజమే, ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలన్నీ నిజమే. ఆయన తొక్కుంట పైకి వచ్చిండు. ఎందుకంటే కాంగ్రెస్ సీనియర్ నాయకులందరినీ ఆయన తొక్కి ముఖ్యమంత్రి అయ్యిండు, డబ్బులతో ముఖ్యమంత్రి అయ్యిండు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న మహేష్ కుమార్ మీద చేసిన వ్యాఖ్యలను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక బీసీ బిడ్డ ఇక్కడ ఈ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడు అయితే ఓర్వలేని గుణము ఈ రెడ్డిలలో ఉంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. టోటల్గా చెప్పాలంటే కాంగ్రెస్కు మాత్రము ప్రజలు బుద్ధి చెప్పే రోజులు అయినాయి, బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.